హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 536 పాయింట్స్ డౌన్ అయ్యి 71,357 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 148 పాయింట్స్ డౌన్ అయ్యి 21,517 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 57 పాయింట్స్ డౌన్ అయ్యి 47,705 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 0.7% డ్రాప్ అయినట్లు కనిపిస్తుంది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ న్యూట్రల్ లో క్లోజ్ అయింది. ఏంటా రీజన్? ఇవాళ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా మేజర్ ఫాల్ ని కాంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. బట్ ఆ ఫాల్ మోస్ట్లీ ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో కవర్ అయిపోయింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ న్యూట్రల్ లో ఉంది. కానీ కమింగ్ టు నిఫ్టీ, ఇవాళ మీరు గమనిస్తే మేజర్ నిఫ్టీ ఫాల్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటిని పక్కన పెడితే మోస్ట్లీ మీకు ఐటీ స్టాక్స్ కనిపిస్తాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహేంద్ర, విప్రో ఇలా అవుట్ ఆఫ్ నిఫ్టీ టాప్ 10 కాంట్రిబ్యూటర్స్ ఇవాళ నెగిటివ్ గా చేసిన దాంట్లో మేజర్ గా మీకు ఐటీ రిలేటెడ్ గానే ఫాల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు, పర్టికులర్ గా నిఫ్టీ స్టాక్స్ పెరుగుతున్నప్పుడు ఐటీ ఒక నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గా ఉండడానికే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఆ టైమ్స్ లో మనకి ఐటీ స్టాక్స్ లో వచ్చే ఫాల్ మనకి లాంగ్ టర్మ్ కి ఆపర్చునిటీ అనేలా ప్రీవియస్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సిమిలర్ సినారియోనే మనకి మార్కెట్ లో ప్లే అవుతుంది. 11th జనవరి నెంబర్స్ రాబోతున్నాయి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ నెంబర్స్ వీక్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏ ఐటీ స్టాక్స్ లో అయితే రీసెంట్ మార్కెట్ ర్యాలీలో గుడ్ రన్ అప్ కనిపించిందో ఆ మొత్తం స్టాక్స్ లో కూడా కొంత కూల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. బట్ ప్రాబబులీ మన పోర్ట్ఫోలియోస్ పెద్దగా ఇవాళ నెగిటివ్ కి రియాక్ట్ అయ్యిండో. బికాస్ మిడ్ క్యాప్ ఇక్కడ మీరు గమనిస్తే యాజ్ అన్ ఇండెక్స్ 0.3% పాజిటివ్ లో ఉంది అండ్ స్మాల్ క్యాప్ నియర్లీ న్యూట్రల్ లో ఉంది. సో జస్ట్ ఇవాళ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఫాల్ బ్యాక్ ఉంటున్న మేజర్ రీజన్ ఐటీ స్టాక్స్ లో వస్తున్న ఈ సెల్ ఆఫ్. ఎందుకు ఈ ఐటీ స్టాక్స్ లో కూడా సెల్ ఆఫ్? జస్ట్ బికాస్ నెంబర్స్ బాగుండవని ముందుగానే మార్కెట్ లో సెల్ ఆఫ్ అంటే అదే 100% అని తీసుకోలేం. బికాస్ నిన్న యుఎస్ మార్కెట్స్ ని మీరు గమనిస్తే ఇతర ఇండెక్స్ లని బానే ఉన్నాయి, కానీ నాస్డాక్ 1.6% డౌన్ అయింది. ఐటీ స్టాక్సే కదా నాస్డాక్ అంటే. అండ్ ఆ ఫాల్ కూడా మేజర్ రీజన్ బార్క్లీస్ వాళ్ళు యాపిల్ రిలేటెడ్ గా స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేసి ఐఫోన్ సేల్స్ ప్రీవియస్ గా ఉన్నంత ఈసారి ఉండవు. బికాస్ అంత డిమాండ్ ఐఫోన్స్ పరంగా అంత యుఫోరియా ప్రీవియస్ టైమ్స్ లో కనిపించినట్లేమి ఇప్పుడు కనిపించట్లేదు అనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ దాంతో యాపిల్ స్టాక్ నియర్లీ 4% పడింది. వన్ ఆఫ్ ద టాప్ హెవీ వెయిట్ నాస్డాక్ పరంగా. అండ్ ఎప్పుడైనా ఒక లీడర్ లైక్ ఇన్ఫోసిస్ నెంబర్స్ వచ్చి ఓన్లీ ఇన్ఫోసిస్ ఫాల్ అయింది అనుకోండి, ఇతర ఐటీ స్టాక్స్ కూడా నెగిటివ్ రియాక్ట్ అవుతాయి కదా. అలా యాపిల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ ఇతర స్టాక్స్ ని అండ్ ఓవరాల్ నాస్డాక్ ని ఇంపాక్ట్ చేస్తుంటే కన్స్యూమర్ సెంటిమెంట్ వీక్ గా ఉంటుందని సిమిలర్ ప్లేనే ఇవాళ మన ఇండియన్ ఐటీ స్టాక్స్ లో కూడా ప్లే అయి ఉండొచ్చు. మరి Q3 నెంబర్స్ బాగో అంటున్నారు. మరి ఐటీ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ లో నెగిటివ్ గా చూడాలంటే ఫ్రెండ్స్ ఇది షార్ట్ టర్మ్ ఫినామినా. Q3 బాగుండవని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయినా మనం చెప్పేది ఏంటి, మేనేజ్మెంట్ వాళ్ళే క్లియర్ గా చెప్పారు ఈ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో మేమేం సూపర్ గా గ్రోత్ ని ఇచ్చేయమని, రికవరీ ఉంటుందని చెప్పారు, మైల్డ్ రికవరీ అండ్ మార్జిన్స్ లో స్టెబిలైజేషన్ ఉంటుందని చెప్పారు. కానీ గైడెన్స్ పరంగా ఎవ్వరు స్ట్రాంగ్ వాయిస్ తో మాట్లాడలేదు. కాబట్టి మార్కెట్ కూడా నెంబర్స్ పరంగా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఏం లేదు. కాకపోతే గ్లోబల్ గా కూడా ఐటీ స్టాక్స్ లో కరెక్షన్ వచ్చింది అండ్ మన ఐటీ కంపెనీస్ కూడా నెంబర్స్ ని పోస్ట్ చేసినాయి. రీసెంట్ టైమ్స్ లో కొంత గుడ్ ర్యాలీ కనిపించింది. కాబట్టి దీని పరంగా ఒక మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ మనకి ఐటీ స్పేస్ లో కనిపిస్తూ ఉంది. నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న బ్రేక్అవుట్, అది స్టిల్ ఇంకా ఫార్మా స్పేస్ లో కొనసాగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో నాకు ఎలా అర్థం అవుతుందంటే ఆటో స్పేస్, ఐటీ స్పేస్ రిలేటెడ్ గా కొంత కూల్ ఆఫ్ అండ్ ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా స్ట్రక్చర్ సెక్టార్స్ పరంగా చూసినప్పుడు బులిష్ గా ఉంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, నిఫ్టీ సెన్సెక్స్ మాత్రమే పడ్డాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ న్యూట్రల్ టు ఈవెన్ పాజిటివ్ 0.3% లో ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా న్యూట్రల్ లోనే ఉంది. అండ్ స్టిల్ నిఫ్టీ 21,500 అయిన సైకలాజికల్ మార్క్ బిలో కూడా వెళ్ళి క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఎస్, ఇవాళ మార్కెట్ లో క్లియర్ వీక్నెస్ విత్ రెస్పెక్ట్ టు ఐటీ స్పేస్ కనిపించడం, ఇండెక్స్ రియాక్ట్ అయ్యాయి. కానీ ఓవరాల్ టెక్స్చర్ స్టిల్ మార్కెట్ రిలేటెడ్ గా బేరిష్ గా లేదు. ప్రీవియస్ గా ఉన్న ట్రెండ్ అయితే బ్రేక్ అయింది, అప్ ట్రెండ్ అయితే బ్రేక్ అయింది. మేబీ ఇది ఒక కన్సాలిడేషన్ లో కూడా మనం చూడొచ్చు. ఏదర్ ఇక్కడ 21,500 దగ్గరైనా మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి, ఎల్స్ 21,350 ప్రీవియస్ గా ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిన లెవెల్. మేబీ ఆ లెవెల్ అయినా మార్కెట్ రిలేటెడ్ గా సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అవడానికి ఆర్ ఈ జోన్ లో కన్సాలిడేట్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కూడా మీకు మార్కెట్స్ ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఓవరాల్ మన మార్కెట్ లో ఉంటున్న స్టాక్స్ నెంబర్ ఆఫ్ అడ్వాన్స్ అండ్ డిక్లైన్ మీన్స్ ఎన్ని స్టాక్స్ గ్రీన్ లో ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ రెడ్ లో ఉన్నాయని చూసినప్పుడు ఈసారి నెంబర్ ఆఫ్ స్టాక్స్ గ్రీన్ లో ఉన్నవే ఎక్కువ. అండ్ కమింగ్ టు స్మాల్ ఇండెక్సెస్ లైక్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, చూడండి అది ఎక్కడ ఉందో, ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది మిడ్ క్యాప్ ఇండెక్స్. సిమిలర్ గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా పెద్ద కరెక్షన్ ఏం వాటిలో రాలేదు, ఇంకా అసలు అప్ ట్రెండ్ ని కూడా బ్రేక్ చేయలేదు. కాబట్టి జస్ట్ ఐటీ ప్యాక్ లో వస్తున్న ఈ కూల్ ఆఫ్ ని ఓవరాల్ మార్కెట్ పరంగా నెగిటివ్ గా చూడడానికి ఒక
ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కనిపించట్లేదు కాబట్టి స్టిల్ నేను మార్కెట్ పరంగా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్ రిలేటెడ్ గా అన్నెసరీగా బేరిష్ వ్యూ తీసుకోవడం మనం ట్రాప్ అవుతున్నట్లు అవుతుంది అనేది నా ఒపీనియన్. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, బట్ మీకు లాజిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ బేరిష్నెస్ లేదు. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ ఫాల్ అయినా సరే రికవర్ అయింది. అండ్ ఐటీ స్టాక్స్ లో కూడా గ్లోబల్ గా ఉన్న నాస్డాక్ లో వచ్చిన కరెక్షన్ మన ఐటీ స్టాక్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుండొచ్చు. అండ్ నెంబర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ర్యాలీకి లిటిల్ కూల్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐటీ స్టాక్స్ లో అప్లై అవుతుండడం మేబీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీని ఇంపాక్ట్ చేస్తుండొచ్చు. సోర్ట్ ఆఫ్ దిస్ ఆల్ రీజన్స్ ఇవాల్టి మార్కెట్ ఫాల్ ని టూ మచ్ ఇంపార్టెన్స్ తో చూడాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. ఐ హోప్ నేను మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ క్లియర్ గా ఉందని. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కి వచ్చి క్లోజ్ అవుతున్నప్పుడు దెన్ అగైన్ మన రిలేటెడ్ గా ఉన్న ఒపీనియన్ ని రీవిజిట్ చేసి చేంజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సరే, మార్కెట్ లో ఏదైనా ఒక మంచి నెగిటివ్ న్యూస్ ఉందా? నేను పుట్స్ ని హోల్డ్ చేస్తున్నాను, కాల్స్ ని సెల్ చేశాను అంటే మీకు ప్రీవియస్ గా కొన్ని డేస్ బ్యాక్ ఐ థింక్ డిసెంబర్ 19th ని చేసిన 1172 న్యూస్ వీడియోలో సూయజ్ కెనాల్ ఆర్ గ్లోబల్ గా ఉంటున్న ట్రేడ్ సప్లై గురించి నేను ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ ని ఈ పాయింట్ లో షేర్ చేశాను. డోంట్ మిస్ దిస్ డేటా అని. దాని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మస్క్ వాళ్ళు ఏంటి మస్క్, మీరు మోస్ట్లీ ఇలాంటి ఒక పేరుని ఆర్ లోగోని మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో కూడా చాలా దగ్గరలో చూసుంటారు. వీళ్ళు కంటైనర్ షిప్పింగ్ జయంట్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్. ఇలా కంటైనర్స్ ని షిప్పింగ్ చేసే విధానంలో వీళ్ళు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ రెడ్ సీ లో ఎప్పుడైతే కలకలం నెలకొందో అక్కడి నుంచి మా షిప్స్ ని పంపించకూడదు, వేరే రూట్ ద్వారా పంపిస్తామని చెప్పారు. ఆ పాయింట్ లోనే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని కారణంగా మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏ ప్రైజులు పెరగడానికి ఛాన్స్ ఉంది, ఇన్ఫ్లేషన్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, మార్కెట్స్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, అదంతా ఇక్కడ మాట్లాడుకున్నాం. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆ ఉంటున్న కలకలాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ ఇంటర్నేషనల్ గా ఉంటున్న నేవల్ ఫోర్సెస్ ముందుకు వస్తూ ఇది క్లియర్ చేస్తాయని ఎలా అప్డేట్స్ వస్తూ ఉండడం. ఓకే, ఈ సమస్య అంతా సద్దుమణిగిపోయింది అనుకున్న సందర్భంలో అగైన్ మళ్ళీ ఇరానియన్ వార్షిప్స్ ఎంటర్ అవడం అండ్ రెడ్ సీలో ఇంకా కలకలం నెలకొంటూ ఉండడం, హౌతీస్ రెబల్స్ ద్వారా వచ్చిన అల్లర్ల ద్వారా మస్క్ వాళ్ళు క్లియర్ గా మా షిప్స్ రెడ్ సీ ద్వారా వెళ్ళడం ప్రెసెంట్ అవి అన్సేఫ్ అని భావిస్తూ రెడ్ సీ ద్వారా వెళ్తారు అన్ని షిప్స్ ఒక ట్రాన్స్పోర్ట్ అయితే పాస్ చేయడం జరిగింది, ఆపివేయడం జరిగింది. అండ్ వాళ్ళు క్లియర్ గా ఆ షిప్స్ రిలేటెడ్ గా రీరూట్ చేస్తూ వాళ్ళ జర్నీని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అరౌండ్ నుంచి చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా కూడా మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం లాస్ట్ 1172 లో. ఒకవేళ వాళ్ళు వెళ్లాల్సిన రూట్ నుంచి కాకుండా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తే ఓవరాల్ ప్రైజెస్ పెరుగుతూ ఇది బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్న కంపెనీస్ ఒక మార్జిన్స్ పై అండ్ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఇంక్లూడింగ్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇవి మనకి మార్కెట్ లో కనిపిస్తాయి. కాబట్టి గ్లోబల్ గా జరుగుతున్న ఈ అన్సర్టనిటీ కమింగ్ డేస్ లో ఇంకా కాస్త ఎవాల్వ్ అయితే సద్దు మనకుండా వాళ్ళు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్ళడం తప్పితే ఇంకొక వేనే లేదు కమింగ్ మంత్స్ పార్ట్ కూడా అనేలాగానే ఎవాల్వ్ అయితే మాత్రం అనేది డెఫినెట్ గా మార్కెట్స్ కి నెగిటివ్. అండ్ మోస్ట్ ప్రాబబులీ ఇప్పుడు మార్కెట్స్ రిలేటెడ్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ అన్సర్టనిటీ ఫ్యాక్టర్ అయితే రెడ్ సీ లో ఉంటున్న అన్సర్టనిటీ. కాబట్టి ఇది క్లోజ్ గా ట్రాక్ చేస్తూ రావాలి. యాజ్ ఆఫ్ నౌ టెంపరీగా పాస్ చేస్తున్నాం అండ్ మా ముందున్న ఒక లాజికల్ రూట్ అయితే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వెళ్ళడమేనలా మస్క్ వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ చేశారు. ఒకటి తప్పించి మార్కెట్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ పాయింట్ కూడా ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఆదాని కేస్ రిలేటెడ్ గా అప్డేట్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది అండ్ న్యూస్ వీడియోలో మాట్లాడుకుందాం, అది కూడా మార్కెట్స్ కి పాజిటివ్. అండ్ కమింగ్ టు FIS డేటా, FIS 68% దగ్గరగా వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మేము ప్రీవియస్ గా చెప్తున్నట్టే 80,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ లాంగ్ సైడ్ ఉన్నాయి. అండ్ ఈ వీక్ కొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ వస్తాయి. ఫెడ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ వస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ డేటా, అదే ADP రిపోర్ట్ అంటారు కదా, అది కూడా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా US డేటా అది కూడా వస్తుంది. అండ్ నాన్ ఫార్మ్ పేరోల్ డేటా, జాబ్స్ డేటా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఈ వీక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న స్మాల్ డేటా పాయింట్స్. ఇవి కూడా ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేవి కాకపోతున్నా మార్కెట్ రిలేటెడ్ గా ఒక మినిమం ఇంపాక్ట్ వీటి ద్వారా మనం చూడొచ్చు. అండ్ సెట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోను 2-3 సార్లు చెప్పాను అండ్ ఇయర్ స్టార్టింగ్ లో కూడా చెప్పాను. అవుట్ ఆఫ్ లాస్ట్ 17 ఇయర్స్ 11 ఇయర్స్ మనకి మార్కెట్ ప్రతి ఇయర్ జనవరిలో రెడ్ లోనే క్లోజ్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్ ప్రతి సంవత్సరం జనవరిలో మార్కెట్ రెడ్ లోనే క్లోజ్ అయింది. అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పాను ప్రీవియస్ గా, నేను ఈసారి మార్కెట్ రెడ్ లో క్లోజ్ అవుతుంది జనవరిలో నేను అనుకోవట్లేదని. అండ్ యాజ్ ఆఫ్ నో జనవరి స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్ లో ఆ ప్లే అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ లో ఏ సినారియో అయితే కనిపించిందో అదే సినారియో మార్కెట్ లో అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ జనవరి ఎండింగ్ కి మార్కెట్ ఎక్కడ ఉంటుందని. అండ్ ప్రీవియస్ మంత్ లా కాకుండా ఈ మంత్ లో మార్కెట్ ఒక మూవ్ ని
రిజల్ట్స్ బ్యాలెన్స్ చేస్తాయి. జనవరి 11th నుంచి నిఫ్టీ ఐటీతో స్టార్ట్ అయ్యి ఇన్ఫోసిస్ టీసీఎస్ రిలేటెడ్ గా నెంబర్స్ తో స్టార్ట్ అయ్యి మెజారిటీ ఆఫ్ నెంబర్స్ మనకి రావడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి జనవరి అండ్ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మార్కెట్ మూవ్ బ్యాక్ మనకి ఉంటున్న స్ట్రాంగ్ లాజిక్ కంపెనీ నెంబర్స్ కనిపిస్తాయి. మరి బడ్జెట్ ఉంది కదా అంటే ఫ్రెండ్స్ అగైన్ చెప్తున్నాను, ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఫుల్ బడ్జెట్ కాదు. కేంద్రంలో ప్రభుత్వం ఎన్నిక అయిన తర్వాత వచ్చేదే మనకి ఫుల్ బడ్జెట్. కాబట్టి ఈసారి బడ్జెట్ నుంచి ఎక్కువ మనమే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో మార్కెట్ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ ని నేను పర్సనల్ గా బులిష్ గానే చూస్తున్నాను. లేదు బులిష్ గా కూడా చూడట్లేదు నేను. పర్టికులర్ గా ఐటీ ఇండెక్స్ వీక్ గా ఉంది కాబట్టి నిఫ్టీని కూడా బులిష్ గా చూడడానికి లాజిక్ లేదనుకుంటుంటే రేంజ్ బౌండ్నెస్ ని చూడడం కూడా ఒక బెటర్ ఆప్షనే టిల్ 21,350 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యేంత వరకు. అంతేకాని బేరిష్ గా చూడడానికి మాత్రం ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రయత్నించద్దు. బికాస్ ప్రీవియస్ గా ఒక్కసారి మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేసింది, కానీ కొంత టైం పాటు ఆ జోన్ లో ఉంది. ఈవెన్ మార్కెట్ రెసిస్టెన్స్ గాను అండ్ ఈవెన్ ఆ బ్రేక్ చేసిన తర్వాత అది సపోర్ట్ గా కూడా రీటెస్ట్ అయ్యి ఇవాళ కూడా రెస్పెక్ట్ చేసిన లెవెల్. కాబట్టి ఈ 21,500 అది బ్రేక్ అయితే 21,350 ఇవి రెండు మార్కెట్స్ పరంగా ఇక్కడి నుంచి డౌన్ అవుతున్నప్పుడు మనం చూడాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్స్. అవి బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యాక దెన్ అప్పుడు బేరిష్ వ్యూ తీసుకోవడం బెటర్. బట్ టిల్ దెన్ నేను పర్సనల్ గా బులిష్ గానే చూస్తున్నాను. కాదనుకున్నా రేంజ్ బౌండ్నెస్ నైనా చూడొచ్చు, కానీ బేరిష్ గా మాత్రం ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత చూడడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్లో ఉన్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఆదాని రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మాట్లాడుకునే ముందు ఆదాని రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు స్టాక్స్ వెళ్ళిన లో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది అండ్ ప్రెసెంట్ ఉంటున్న స్టాక్ ప్రైస్ కనిపిస్తుంది. అండ్ ఆ అలిగేషన్స్ చేసిన లో నుంచి ప్రెసెంట్ పెరిగింది ఎంత పర్సెంట్ అనేది కూడా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనలీ ఆదాని రిలేటెడ్ గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళ తుది తీర్పుని, ఇంకా కొంత పెండింగ్ ఉంది బట్ మోస్ట్లీ ఇది ఒక ఫైనల్ వర్డిక్ట్ అనుకోవచ్చు, ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా దాన్ని క్లియర్ చేసేశారు. మల్టిపుల్ థింగ్స్ మీద సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అందులో మనం కీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది సెబీ ఒక వర్కింగ్ నేచర్. సెబీ వాళ్ళు ఏదైతే పనితీరు ఉందో అండ్ వాళ్ళ విజిలెన్స్ ఏదైతే ఉందో మార్కెట్స్ పరంగా దాని పరంగా వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. అండ్ సెబీ వాళ్ళు అవుట్ ఆఫ్ 24 అలిగేషన్స్ 22 రిలేటెడ్ గా రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు. మిగిలిన రెండిటి పరంగా 3 నెలల్లోపు వాళ్ళ దర్యాప్తుని కంప్లీట్ చేయాలని సుప్రీంకోర్టు వాళ్ళు సెబీకి ఆదేశించడం జరిగింది. అండ్ సెబీ చేసిన ఇన్వెస్టిగేషన్ పై అసంతృప్తి ఉందని అండ్ అది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని, ప్రాబబ్లీ సిబిఐ వాళ్ళకి ఇవ్వాలని ఆపోజిట్ సైడ్ ఉంటున్న లాయర్ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. సెబీ చేసిన పనిని మేము ఆమోదిస్తున్నామని, సెబీ పైన వాళ్ళకి నమ్మకం ఉందని అండ్ సెబీ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ అండ్ ఆ సర్కమ్స్టాన్సెస్ లోకి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి కూడా లిమిటెడ్ స్పేస్ ఉందనేలా సెబీనే మోస్ట్లీ సమర్థించారు సుప్రీంకోర్టు వాళ్ళు. సో సెబీ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫైనల్, అది సిబిఐకి అయితే వెళ్ళట్లేదు. ఫైనలీ సెబీ ఏం చెప్పిందో అవుట్ ఆఫ్ 24 అలిగేషన్స్ 22 పరంగా సెబీ ఏం చెప్తుందో దాని పరంగానే వాళ్ళు జడ్జ్మెంట్ తీసుకుంటున్నారని చెప్తూ ఆదాని పరంగా వచ్చిన ప్రధాన ఆరోపణ అయిన ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఉన్న ఇర్రెగ్యులారిటీస్ పరంగా సుప్రీంకోర్టు అయితే ఆదానికి అగైనెస్ట్ గా ఉంటున్న పిటిషన్స్ ని తోసిపుచ్చడం జరిగింది. సో వచ్చిన పెట్టుబడుల్లో ఇర్రెగ్యులారిటీస్ లేవనేలా సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పునైతే ఇచ్చారు. అండ్ మిగిలిన 2 అలిగేషన్స్ పరంగా 3 నెలలు టైం ఇస్తూ కంప్లీట్ చేయాలని చెప్పారు. అండ్ కేస్ ని సిబిఐ వాళ్ళకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదా, ఆ టైంలో వచ్చిన అలిగేషన్స్ ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళు ఆదాని వాళ్ళకి పాజిటివ్ గా తీర్పునిచ్చారు. కానీ తీరా చూస్తే ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ లో ఉన్న కొంతమందికి ఆదాని వాళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, వాళ్ళకి మంచి చేసుకోవాలని ఎవరు ప్రయత్నించారు. కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ వాళ్ళు అలా తీర్పు ఇచ్చారని వస్తున్న అలిగేషన్స్ ని కూడా కొట్టిపారేస్తూ ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ ఏం రాంగ్ చేయలేదనేలా సమర్థిస్తూ సెబీ వాళ్ళని కూడా సమర్థిస్తూ ఇక్కడ బోత్ సెబీ అండ్ ఎక్స్పర్ట్ కమిటీ ప్యానెల్ ఎవరు కూడా ఆదానికి నెగిటివ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయలేదు. జస్ట్ 2 పెండింగ్ ఉన్నాయి, అవి 3 months లో కంప్లీట్ చేయమన్నారు. మరి చూడాలి వాటి రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్ వస్తుందని. అండ్ ఫైనలీ అంతా అయిపోగా లాస్ట్ లో సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది ఈ మొత్తం సినారియోలో హిండెన్బర్గ్ వాళ్ళు మన ఇండియన్ స్టాక్స్ అండ్ ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా షార్ట్ సెల్లింగ్ చేశారంటున్నారు. మరి ఆ షార్ట్ సెల్లింగ్ ఇండియన్ లాస్ కి లోబడే ఉన్నాయా, లేదంటే అలా షార్ట్ సెల్లింగ్ చేసి ఆ టైంలో వచ్చిన బిగ్ ఫాల్ లో వాళ్ళ పెద్ద మొత్తంలో డబ్బుల్ని సంపాదించుంటే అది ఇల్లీగలా? మరి అలా ఇల్లీగల్ అయితే ఏ రకంగా మనం యాక్షన్ తీసుకోవాలి? దీని పరంగా సెబీని కూడా వెరిఫై చేయాల్సిందిగా షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ మీద కూడా వస్తున్న ఆరోపణల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కంక్లూజన్ తీసుకోవాల్సిందిగా సెబీకి చెప్తూ మోస్ట్లీ ఇంకొక 3 months తర్వాత సెబీ దగ్గర నుంచి రిపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేసినట్లు సుప్రీంకోర్టు వాళ్ళైతే ఫైనల్ జడ్జ్మెంట్ ని పాస్ చేశారు. అవుట్ అండ్ అవుట్ ఇది ఆదానికి పాజిటివ్ అండ్ ఆదాని అగైనెస్ట్ గా ఇప్పటి వరకు ఏదైతే హిండెన్బర్గ్ కానీ అండ్ ఇతర న్యూస్ పేపర్స్ వాళ్ళు ఎవరైతే ఆదానికి
వాళ్ళకి అగైనెస్ట్ గా పబ్లిష్ చేశారో అలా థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల్ని మేము పరిగణలోకి తీసుకోలేమని క్లియర్ గా సుప్రీంకోర్టు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ అదాని ఇన్వెస్టర్స్ పరంగా ఉంటున్న అన్సర్టనిటీని కంప్లీట్ గా క్లియర్ చేసింది. ఇంకొంచెం పెండింగ్ ఉంది. 2 అలిగేషన్స్ అంటున్నారు. 3 months టైం ఇచ్చారు. అదొకటి కూడా క్లియర్ అయిపోయిందంటే మోస్ట్లీ అదాని రిలేటెడ్ గా రెగ్యులేటరీ పరంగా యాక్షన్ తీసుకునే స్కోప్ కంప్లీట్ గా జీరో అయిపోతున్నట్టు. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. మనలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కొంతమందికి క్లియర్ గా అదాని వాళ్ళు తప్పు చేశారంటుంటారు, ఇంకొంతమంది అలాంటిది ఏం లేదు అంటుంటారు. ఫ్రెండ్స్, ఏది ఎలా ఉన్నా కోర్టు తీర్పుని డెఫినెట్లీ మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మనం రెస్పెక్ట్ చేసినా చేయకున్నా మార్కెట్స్ అయితే రెస్పెక్ట్ చేస్తాయి. బికాస్ అల్టిమేట్ గా సుప్రీం కోర్టు వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ కాబట్టి మన ఇండియాలో ఫైనల్ గా వస్తున్న ఈ తీర్పుని డెఫినెట్లీ అదాని పరంగా మనం పాజిటివ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చివరిగా సుప్రీం కోర్టు వాళ్ళు అదాని రిలేటెడ్ గా పాజిటివ్ గా తీర్పు ఇచ్చేసరికి గౌతమ్ అదాని గారు, అదాని గ్రూప్ ఒక అధినేత ఏం ట్వీట్ చేశారన్నది మీకు స్క్రీన్ పైన ఉంటుంది. లాస్ట్ కి నిజమే గెలిచింది, సత్యమేవ జయితే, ఇండియన్ గ్రోత్ స్టోరీ రిలేటెడ్ గా మా కాంట్రిబ్యూషన్ ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది అనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, సుప్రీం కోర్టు వాళ్ళు అదాని వాళ్ళు ఏ తప్పు చేయలేదు, జీరో, వాళ్ళు ఎటువంటి మిస్టేక్ చేయలేదు అనేలా క్లీన్ చిట్ కాదు ఇచ్చింది. వాళ్ళ మీద ఉన్న అలిగేషన్స్ లో కొన్ని అలిగేషన్స్ ని అవేం తప్పులు కాదు. పర్టికులర్ గా ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఉంటున్న అలిగేషన్స్ అయితే అక్కడే మిస్టేక్ లేదని చెప్పారు. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. వాటి పరంగా మీరు 3 నెలలు టైం తీసుకొని మాకు ఫైనల్ రిపోర్ట్ ని ఇవ్వండి అని సెబీ వాళ్ళకి చెప్పారు. బట్ ఇది క్లియర్ గా మనం ఎలా చూడాల్సి వస్తుంది అంటే అదాని పరంగా ఉంటున్న ఏ అలిగేషన్స్, ఇప్పటి వరకు ఉన్న ఏ అలిగేషన్స్ మీద సుప్రీంకోర్టు వాళ్ళు నెగిటివ్ గా తీర్పు ఇవ్వట్లేదంటే మోస్ట్లీ అదాని వాళ్ళు ఏ తప్పు చేయలేదనేలాగే కోర్టు నుంచి ఏ అప్డేట్ నెగిటివ్ గా రాకపోతుండడం అది అదాని పరంగా క్లీన్ చిట్ లానే ఫైనాన్షియల్ మార్కెట్స్ లో అయితే చూస్తున్నాయి. కానీ టు ద పాయింట్ టెక్నికల్ గా చూసినప్పుడు క్లియర్ గా అదాని ఏ తప్పు చేయలేదని క్లీన్ చిట్ ఇంకా సుప్రీం కోర్టు దగ్గర నుంచి రాలేదు. అండ్ ప్రాబబుల్లీ అలాంటి స్టేట్మెంట్ కూడా మనకి ఏది ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ లాస్ట్ 6 months లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి మంచిగా ర్యాలీ అయినట్లే కనిపిస్తుంటాయి. కానీ కొన్ని స్టాక్స్ వాళ్ళ హైస్ నుంచి, లాస్ట్ ఇయర్ హైస్ నుంచి 20%, 30% కరెక్ట్ అయిన స్టాక్స్ కూడా కనిపిస్తుంటాయి. సిఎన్బిసి ఆవాజ్ యాంకర్ సుమిత్ గారు షేర్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ పర్టికులర్ స్టాక్స్ మనం ఎక్కువగా మాట్లాడుకునే స్టాక్స్ ఇవన్నీ, ఇవి వాటి హైస్ నుంచి 20-30% దగ్గరగా కరెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఫండమెంటల్ గా స్టడీ చేస్తూ స్ట్రాంగ్ బిజినెస్ కనిపిస్తూ ఫాల్ కోసం వెయిట్ చేస్తూ ఏదైనా స్టాక్స్ లో పొజిషన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ స్టాక్స్ ని స్టడీ చేస్తారు. అట్రాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారని ఒక వ్యూ తో నేను ఈ డేటాని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్, సంవర్ధన మదర్సన్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ రిలేటెడ్ గా సుమిటోమో వాళ్ళు, జపాన్ కి సంబంధించిన సుమిటోమో వైరింగ్ వాళ్ళు 14.1% ఆర్ 14.15% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ వీళ్ళ కంప్లీట్ వాటాని 10,000 crore డీల్ లో, అలా చూస్తే ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్ 110 to 120 రూపీస్ లెక్కను వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ సంవర్ధన మదర్సన్ రిలేటెడ్ గా వాళ్ళ వాటాని ఎగ్జిట్ అవ్వాలనే ప్రయత్నం చేసినట్లయితే కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ మార్చ్ 2023 లో కూడా వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న వాటాని ఆల్మోస్ట్ 3.4% ని సెల్ చేశారు. అండ్ రిమైనింగ్ ఉండి ఎంటైర్ వాటాని సెల్ చేస్తే షార్ట్ టర్మ్ లో స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుందేమో, బట్ వాళ్ళు ఎప్పటి నుంచో సెల్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవుతుండడం మార్కెట్ లో ఉంటున్న అన్సర్టనిటీని క్లియర్ చేస్తుంది. అండ్ ఈ సేమ్ సుమిటోమో వైరింగ్ వాళ్ళకి మదర్సన్ వైరింగ్ రిలేటెడ్ గా కూడా 25% వాటా ఉంది. బట్ అక్కడ వాళ్ళు ఎప్పుడు సెల్ చేద్దామని చూడలేదు. వాళ్ళ ప్లాన్ అంతా సంవర్ధన మదర్సన్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ వాటాని కంప్లీట్ గా సెల్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలని. అండ్ దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ని అడుగుతున్నప్పుడు మేము మార్కెట్ స్పెక్యులేషన్ పై కామెంట్ చేయమని చెప్పారు. బట్ కమింగ్ డేస్ లో ఇలాంటిది ఏదైనా బయటకు వస్తే మాత్రం అది పర్టికులర్ స్టాక్ పరంగా ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే అవుతుంది. నెక్స్ట్, నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు 5:30 అరౌండ్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ అయితే తీసుకురావడానికి ఒక సర్క్యులర్ ని, డ్రాఫ్ట్ సర్క్యులర్ ని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ సర్క్యులర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ అందులో చెప్తున్న దాని ప్రకారం బ్యాంక్స్ ఇక మీద డివిడెండ్ ఇవ్వాలనుకుంటే ఇమీడియట్ క్వార్టర్ లో కాదు, FY25 నుంచి ఇది అమలవుతుందని చెప్తున్నారు. అలా ఇవ్వాలంటే ఖచ్చితంగా బ్యాంక్స్ ఒక ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లెస్ దాన్ 6% ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ 0 ఉంటే మాక్సిమం డివిడెండ్ పేఅవుట్ రేషియో 50% వరకు ఇవ్వచ్చని, లెస్ దాన్ 1% ఉంటే 40, అలా 6% వరకు వాళ్ళ డివిడెండ్ పేఅవుట్ రేషియోని కూడా తగ్గిస్తూ ఎవరెవరైతే స్ట్రాంగ్ గా ఎన్పిఎస్ ని మంచిగా చూసుకుంటూ లో లెవెల్స్ లో మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఎంతైనా డివిడెండ్ ఇచ్చుకోవచ్చు. కానీ ఎక్కువ ఎన్పిఎస్ ని పెట్టుకొని కూడా డివిడెండ్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తే అది కరెక్ట్ కాదనేలా బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రూల్స్ ని, న్యూ రూల్స్ ని FY25 నుంచి తీసుకురానున్నట్లు ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇక మీదట ఏ బ్యాంక్ అయినా డివిడెండ్ ఇవ్వాలనుకుంటే జస్ట్ అలా వాళ్ళకి డబ్బులు ఉంది, లేదంటే వాళ్ళ రిజర్వ్స్ నుంచి మనీని డివిడెండ్ గా ఇవ్వడానికి అవ్వదు. వాళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఫాలో అవ్వాలి, నెట్ ఎన్పిఎస్ 6% కంటే బిలో ఉండాలి, అండ్ ఆల్ అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే
డివిడెండ్ డిక్లరేషన్ కి ఎలిజిబుల్ అని మినిమం కండిషన్స్ ని ప్రతి ఒక్క బ్యాంక్ ఫాలో అవ్వాలనేలా కూడా ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్స్ నైతే FY25 నుంచి అమలవుతాయని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇలా ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్స్ అన్నట్లు ఈ సర్క్యులర్ ని రిలీజ్ చేశాక మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఇది ఎలా అప్లై అవుతుంది, ఏదైనా బిగ్ ఇంపాక్ట్ తీసుకొస్తుందా అని చూస్తున్న వెరిఫికేషన్ లో మన బ్యాంక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించదు. బికాస్ ఆర్బీఐ వాళ్ళు 50% దగ్గరగా మ్యాక్స్ డివిడెండ్ పేఅవుట్ రేషియో అని చెప్తున్నారు కదా. మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ తీసుకునేది 20% రేషియోనే. సో ఆల్మోస్ట్ 4 to 6% దగ్గరగా ఎన్పిఎస్ ఉన్నా సరే ఎలాంటి పర్సంటేజ్ ని ఇవ్వాలో లెస్ దాన్ 1% ఉన్న బ్యాంక్స్ కూడా అంత డివిడెండ్ ని ఇస్తాయి. సో కాబట్టి ఈ ఒక రూల్స్ కారణంగా బ్యాంక్స్ మీద ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. కానీ ఏదైనా ఒక బ్యాంక్ తప్పు చేయాలని ప్రయత్నిస్తే లైక్ షేర్ హోల్డర్స్ ని అట్రాక్ట్ చేయడానికా లేకపోతే కంపెనీ రిలేటెడ్ ఉన్న ప్రమోటర్స్ కి గెయిన్ ఇవ్వడానికో బ్యాంక్ పర్ఫార్మ్ చేయకపోతున్న డివిడెండ్ రూపంలో ఇవ్వాలని ప్రయత్నిస్తే ఈ రూల్స్ ఆ డివిడెండ్ ని బ్యాంక్ పరంగా వస్తున్న డివిడెండ్ ని కంప్లీట్ గా ఆపేస్తాయి. సో ఈ కొత్త సర్క్యులర్ కారణంగా బ్యాంక్స్ మీద జీరో ఇంపాక్ట్. సిమిలర్ కొన్ని బ్యాంక్స్ తప్పించి మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ లో ఎన్పిఎస్ లెస్ దాన్ 2% ఉన్నాయి. ఈవెన్ 2% తక్కువ ఉంటున్న మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ 40 or 50% దగ్గరగా కూడా డివిడెండ్ పేఅవుట్ ని ఇప్పటి వరకు తీసుకోలేదు. మోస్ట్లీ 20% దగ్గరే ఉంది. కాబట్టి ఈ కొత్త సర్క్యులర్ 80 to 90% ఆఫ్ ద లిస్టెడ్ బ్యాంకింగ్ స్పేస్ ని ఇంపాక్ట్ చేయదు. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ ఒక బోర్డ్ మీటింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ రిలేటెడ్ గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్న గౌతమ్ అదానీ గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పొజిషన్ కి అయితే మారారు. వెరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్ కి తన సన్ అయిన కరణ్ అదానీ గారు అండ్ సిఇఓ పొజిషన్ కి అశ్విని గుప్తా గారు అపాయింట్ అయినట్లు అదానీ పోర్ట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ బోర్డ్ చెప్తున్నది 5,000 crores దగ్గరగా కమింగ్ డేస్ లో డబ్బుల్ని ఎన్సిడీస్ ద్వారా రైజ్ చేస్తారని. అండ్ ఫ్రెండ్స్ బిఫోర్ March 31st లోపు టాక్సేషన్ రిలేటెడ్ గా కొన్ని మనం స్టెప్స్ తీసుకొని డిపెండింగ్ అపాన్ అవర్ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ని బట్టి మనం ట్యాక్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా హోల్డింగ్ చేస్తుంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ పరంగా ఎలాంటి టాక్సేషన్ ఉంటుంది అండ్ ఎంత పర్సెంట్ హోల్డ్ చేస్తే ఎలాంటి ట్యాక్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి అప్లై అవుతుంది అన్నది సింపుల్ ఇమేజ్ ద్వారా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టాక్సేషన్ పరంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటే మోస్ట్లీ ఇమేజ్ మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి వీలైతే ఒక స్క్రీన్ షాట్ లా సేవ్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి. అండ్ ఈ సేమ్ ఇమేజ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా క్లారిటీ లేదు ఇక్కడ ఉంటున్న ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ లింక్ క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో వెళ్ళి ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ రెడ్ లో ఉంటున్న స్టాక్ సడన్ గా మనకి నియర్లీ 6% దగ్గరగా ర్యాలీ అయింది కదా. దీని బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు January 8th బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్ చేస్తున్నారు. యూజువల్ గా బైబ్యాక్ టెండర్ రూట్ బైబ్యాక్ అవ్వాల్సి ఉంటది మెజారిటీ కేసెస్ లో. బట్ 2022లో ఇక్కడి నుంచి ఒక 2 సంవత్సరాల క్రితం వీళ్ళు 2,500 crore దగ్గరగా బైబ్యాక్ చేశారు. దాని తర్వాత ఇంకెప్పుడు బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ చేయలేదు. అండ్ ప్రాబబ్లీ January 8th డెసిషన్ తీసుకుంటారంటున్నారు. కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి హైయర్ ప్రైస్ పెట్టి బైబ్యాక్ చేస్తారని మార్కెట్ భావిస్తూ అండ్ వీళ్ళ దగ్గర క్యాష్ ఆన్ బుక్స్ కూడా నియర్లీ 20,000 crores దగ్గరగా ఉంది. కాబట్టి ఒక గుడ్ బైబ్యాక్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఫ్రెష్ ఆల్ టైమ్ హై అయితే ఇవాళ స్టాక్ హిట్ చేసింది. అండ్ ఐటీసీ ఇవాళ న్యూస్ అప్డేట్ ఏం లేదు కానీ ఒక బిగ్ వాల్యూమ్స్ లో అయితే ట్రేడ్స్ అయితే జరిగాయి. ఆల్మోస్ట్ 52.6 lakh షేర్స్ దగ్గరగా ఇవాళ ట్రేడ్స్ అయితే జరిగాయి. బయర్స్ అండ్ సెల్లర్స్ ఇమీడియట్ గా మనకి ఎప్పుడు తెలియదు ఇలాంటి లార్జ్ ట్రేడ్స్ లో ఎవరైనా ఎంటర్ అవుతుంటే ప్రామినెంట్ ప్లేయర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సి బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో అప్డేట్ అవుతుంది. లెట్స్ సీ ఎవరైనా ఇంపార్టెంట్ ప్లేయర్స్ నేమ్స్ ఉన్నాయా అని. ఫ్రెండ్స్ నిన్న కూడా విఎస్టీ ఇండస్ట్రీస్ స్టాక్ నియర్లీ 20% పెరిగింది. మోస్ట్ పాసిబుల్ ఇంత అప్పర్ సర్క్యూట్ లోకి వెళ్ళి బిగ్ షేర్స్ ఆర్ నియర్లీ 4% ఈక్విటీ ఎక్స్చేంజ్ అయింది. కాబట్టి ఎవరో ప్రామినెంట్ ప్లేయర్ నేమ్స్ మనకు కనిపిస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో అనుకున్నాం కదా. ఇక్కడ గమనిస్తే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అండ్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా 2 లక్షలు అండ్ 2,50,000 షేర్ల దగ్గరగా సెల్ చేశారు. అండ్ బై చేస్తున్నది ఎవరని గమనిస్తే రాధాకిషన్ దమాని డీమార్ట్ అధినేత. తన దగ్గర ఆల్రెడీ 33% దగ్గరగా వాటా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 2,20,000 షేర్లు యాడ్ చేసేశారు. కాబట్టి సుమారు 35% వాటాకి దగ్గరగా తను వెళ్తున్నట్లు ఈవెన్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా 2.25 lakh షేర్స్ దగ్గరగా బై చేశారు. సో ఓవరాల్ రాధాకిషన్ దమాని గారు ఇలా వాటాన్ని యాడ్ చేసుకుంటూ ఉండడం, ఇంకా తను ఎక్కువ వాటాన్ని యాడ్ చేసుకున్నారనుకోండి ఓపెన్ ఆఫర్ కి వెళ్ళి ఇంకా ఎక్కువ వాటాను తను తీసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ రూల్స్. సో అప్పుడు మోస్ట్లీ కంపెనీ కంట్రోల్ కంప్లీట్ గా తన చేతుల్లోకి వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి మార్కెట్ మేబీ తను ఎంటర్ అవుతారేమో, తను లీడ్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ తో కూడా ఆర్ తను ఎందుకు ఇంతలా యాడ్ చేసుకుంటున్నారు ఈ పాయింట్స్ లని కూడా ఎ ఫేమస్ ఇన్వెస్టర్ అండ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ తన యాక్టివిటీని మార్కెట్ పాజిటివ్ గా చూస్తూ నిన్న 20% అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఓపెనింగ్ పాజిటివ్ లోనే ఉంది. బట్ లేటర్ అక్కడి నుంచి ఉంటున్న ప్రాఫిట్ బుకింగ్ 1.5% నెగిటివ్ ల్యాండ్ అయింది. మరి చూడాలి కంపెనీ రిలేటెడ్ గా అప్కమింగ్ డేస్ లో తన ప్రెసెన్స్ పరంగా ఎలాంటి అప్డేట్స్ వస్తాయని. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వోడాఫోన్ ఐడియా ఒక చీఫ్ రెగ్యులేటరీ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రిజిగ్నేషన్ చేయడం జరిగింది. పి బాలాజీ
గారు జనవరి 10th నుంచి తన రిజిగ్నేషన్ ఎఫెక్టివ్ అవుతుందని ఎక్స్చేంజెస్ కి వోడాఫోన్ ఐడియా వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ వాళ్ళు నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వాళ్ళ సేల్స్ డేటాని పబ్లిష్ చేశారు. అవి కొంత వీక్ గానే ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ సేల్స్ డేటా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ డిసెంబర్ ఎండింగ్ ఆల్మోస్ట్ 3,93,000 దగ్గరగా వాళ్ళు వెహికల్స్ ని సెల్ చేశారని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ తో కంపేర్ చేస్తున్నా, ఈవెన్ మార్కెట్ ఎస్టిమేట్స్ తో కంపేర్ చేస్తున్నా నెంబర్స్ వీక్ గా ఉంటున్నట్టే. దీని రిలేటెడ్ గా హీరో మోటోకార్ప్ వాళ్ళు వాళ్ళ అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఈసారి కాదు నెక్స్ట్ క్వార్టర్ Q4 లో మంచి సేల్స్ నమోదవుతాయనే ఎక్స్పెక్టేషన్స్ లో వీళ్ళు ఉంటున్నట్లు హీరో మోటోకార్ప్ వాళ్ళు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ని ఫర్ ద నెక్స్ట్ క్వార్టర్ పుష్ చేయడం జరిగింది. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ డేటాను రిలీజ్ చేయడం జరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మోస్ట్లీ మనకి పాజిటివ్ గానే కనిపిస్తున్న ఓవరాల్ డేటాను చూసినప్పుడు మాత్రం మోస్ట్లీ నెంబర్స్ కొంత ఫ్లాట్ గానే ఉన్నాయి. డిపాజిట్స్, లోన్ గ్రోత్, కాసా ఇతర డీటెయిల్స్ ఎస్ బ్యాంక్ వాళ్ళు షేర్ చేసిన వాటిల్లో నెగిటివ్ ఏం లేదు. బట్ అలానే స్ట్రాంగ్ పాజిటివ్ గా గ్రో అయింది. ఇతర బ్యాంక్స్ ఒక యావరేజ్ కంటే బెస్ట్ గా గ్రో అయింది అనుకోవడానికి కూడా డేటా అంత సపోర్టివ్ గా పాజిటివ్ గా లేదు. ఓవరాల్ డేటా ఫ్లాట్ గా న్యూట్రల్ గా ఉంది. వెల్ కమింగ్ టు డిమార్ట్, ఇక్కడ డేటా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెంబర్స్ చూడడానికి బానే గ్రో అయ్యాయి కదా. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17.2% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 7.6% మంచిగానే గ్రోత్ ఉంది కదా. మరి స్టాక్ ఎందుకు ఇవాళ ఫాల్ అయిందని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి గమనించండి. ఫస్ట్ థింగ్, ఏ గ్రోత్ అయితే వీళ్ళు చెప్తున్నారో అది ఫెస్టివ్ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్. ప్రీవియస్ గా ఫెస్టివ్ వేరే క్వార్టర్ లో పడింది, ఈసారి ఫెస్టివ్ Q3 లో పడింది. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ఇక్కడ మనం డైరెక్ట్ గా చేయడానికి లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు చెప్పింది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో 40 స్టోర్స్ దగ్గరగా ఓపెన్ చేస్తానని. కానీ ఈసారి క్వార్టర్ లో కూడా ఆల్మోస్ట్ 5 స్టోర్స్ యాడ్ చేశారని చెప్తున్నారు. దీంతో చూస్తే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కేవలం 17 స్టోర్స్ ఓపెన్ చేసినట్లు. స్టిల్ ఇంకా 23 స్టోర్స్ నెక్స్ట్ క్వార్టర్ లో Q4 లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ పాసిబుల్ కాదు. కాబట్టి స్టోర్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ఎగ్జిక్యూట్ కానట్లే. అండ్ ఈవెన్ నాన్ FMCG సేల్స్ పరంగా కూడా ఈ వైరస్ కి ముందుంటున్న లెవెల్స్ లోనే స్టిల్ వాళ్ళ బిజినెస్ ఉంటూ ఉండడం. మోస్ట్ ప్రాబబుల్లీ మార్జిన్స్ ఈసారి అంత అట్రాక్టివ్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లు గ్రో అవడం స్టెబిలైజ్ అవడం జరగదనేలా ఈ డేటాని బట్టి మనకి అర్థం అవుతుంది. ఓవరాల్ డేటా ఆప్టికల్ గా చూడడానికి పాజిటివ్ గా ఉంటున్నా ఇన్ రియాలిటీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినది ఇది కాదు డిమార్ట్ దగ్గర నుంచి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ మోస్ట్లీ 21,500 to 21,450 50 పాయింట్ జోన్ ని జస్ట్ అలా వదిలేసేయండి. అట్లా ఏ లెవెల్స్ ఉంటున్నా ఏం కనిపిస్తున్నా దాన్ని ట్రేడ్ చేయొద్దు. బికాస్ నేను 21,500 బ్రేక్ అయ్యి బిలో వెళ్ళదనుకుంటున్నాను, అంటే క్లోజ్ అవ్వదనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఆ 500 లెవెల్ బ్రేక్ అయ్యి ఈవెన్ ఇంటెన్స్ సెల్ ఆఫ్ కనిపిస్తున్నా అది మోస్ట్లీ ఆ 450 జోన్ కి అబోవ్ లోనే కవర్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఆ 450 జోన్ వరకు కూడా మార్కెట్ 50 పాయింట్ జోన్ 500 to 450 50 పాయింట్ జోన్ నో ట్రేడెడ్ జోన్ గా గమనిస్తూ ఇఫ్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 21,350. ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వస్తుంటే మాత్రం 21,650 ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ప్రెసెంట్ డౌన్ అవుతుంటే 47,441 అండ్ అప్ సైడ్ 48,020 అండ్ రేంజ్ 21,500 to 22,000 స్టిల్ అదే రేంజ్ నే గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రేపటి రోజు మార్కెట్ లో 450 బ్రేక్ అయి బిలో కానీ మార్కెట్ 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవుతున్నా దెన్ ఈ రేంజ్ ని 21,300 to 21,800 ఆ 500 పాయింట్ రేంజ్ కి షిఫ్ట్ చేస్తాను. ఎస్ కొంత రిస్క్ 500 దగ్గర ఉంది, 500 ఇంకా చూస్తున్నాను. బికాస్ నేను ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయితే దెన్ గుడ్ డికే 500 లో వస్తుంది అనేది నా ఒపీనియన్. స్టిల్ ఇంకా అదేం బ్రేక్ అయి క్లోజ్ అవ్వలేదు. ఒక 50 పాయింట్ రిస్క్ తీసుకుంటూ ఆ 50 పాయింట్ బిలో వెళ్ళి 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే దెన్ 21,300 కి పుట్ ని షిఫ్ట్ చేసుకోవడం అండ్ కాల్ ని కూడా 22,000 నుంచి 21,800 కి షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను. ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తాను ఇఫ్ 21,450 బిలో మార్కెట్ 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే. ఎల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇన్ ద బెస్ట్ కేస్ అనుకున్నట్టు జరిగితే మళ్ళీ మార్కెట్స్ 21,500 to 22,000 ఈ 500 రేంజ్ లోనే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని లెట్స్ సీ. రేపటి మార్కెట్స్ ఓపెనింగ్ దాన్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి అండ్ అది కూడా నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి లెట్స్ సీ మార్కెట్ ఎలా ప్లే అవుతుందని. బట్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ ఫాలో అవుతున్నా మనం లెవెల్స్ ని కూడా చేంజ్ చేసుకోవాలని 21,300 to 21,800 అది కూడా మనం ఎప్పుడు చేంజ్ చేసుకుంటామని మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.